నీట్ పేపర్‌కి సంబంధించినటువంటి పంచాయతీ రోజు రోజుకి తారాస్థాయికి చేరుతుంది. దీనికి సంబంధించినంత వరకు రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది. మనతో పాటు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఈ నీట్ పేపర్, ఈ పేపర్ లీకేజ్ ఎట్లా చూస్తారు సార్ అది? అంటే బాగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి వచ్చిన తర్వాత కోచింగ్ మన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లు దాని తర్వాత జరిగిన ఒక పర్యవసానం ఏంటంటే విద్యా వ్యాపారీకరణ చెందింది. ఆ వ్యాపారీకరణ పర్యవసానమే ఇవాళ ఈ పేపర్ లీకేజీ. సంస్థలు నిలబడాలంటే పేపర్ లీకేజ్ చేసి ర్యాంకులు సాధించాలి. అదేవిధంగా ఈ పరీక్ష ఒక ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. అందులో ర్యాంకు చాలా కీలకమైపోయింది విద్యార్థులకు కూడా. దానివల్ల ఏంది, ఈ పేపర్ లీకేజ్ వల్ల కోట్ల రూపాయల వ్యవహారము వ్యాపారాలకు ముడిపడి ఉన్నది. దాని వెనకాల ఉన్న ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటి వల్ల ఏమవుతుందంటే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. ఇదేదో కఠినంగా శిక్ష వేస్తే ఆగుతుంది, తర్వాత ఒక బలమైన ఒక సంస్థని ఏర్పాటు చేస్తే ఆగుతాయి, ఒక చట్టం తెస్తే ఆగుతాయి అని అనుకున్నారు. కానీ అవన్నీ ప్రయోగాలు జరిగినాయి. ఆ ప్రయోగాలన్నీ కూడా విఫలమైనవి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ జరగవలసింది ఏంటంటే ఈ కేంద్రీకృత వ్యవస్థను ముందు రద్దు చేసి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కలిగించడం చాలా అవసరం. రెండవది చాలా కీలకమైందంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించటం మాత్రమే కాదు, చాలా కీలకమైన రెండవది ఈ వ్యాపారీకరణ నియంత్రించి విద్యను ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చి ప్రభుత్వం కూడా నాణ్యమైన విద్యను తన సంస్థల ద్వారా అందించడానికి పూనుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇవన్నీ నా దృష్టిలో చాలా కీలకం. వీటిపైన ఈ కోణం నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అయితే ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో నిరుద్యోగులు కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది సార్. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఫైట్ చేశారు. ఇప్పుడు మీకు పదవి వచ్చింది కాబట్టి సైలెంట్గా ఉన్నారంటూ కూడా చాలా మంది నిరుద్యోగులు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు వాళ్ళకి? ఈ పోరాటం అనేది ఆగదు. ఈ సమస్య మేము పెట్టుకున్న ఎజెండాలో ప్రాథమికమైంది కాబట్టి దాని మీద పోరాటం ఆగదు. పోరాట రూపాలు మారుతుంటాయి. ఇలా గవర్నమెంట్తో మాట్లాడగలం, చెప్పగలము, ఏదన్నా అవసరమైనటువంటి నిర్ణయాలు సాధించుకోగలం. ఆ అవకాశాన్ని వాడుతున్నాం. గత ప్రభుత్వంలో కూడా ఆ ప్రయత్నం 2 ఏళ్ళు సాగింది. ఆ ప్రయత్నాలన్నీ కూడా చేసినప్పుడు అవి సాధ్యం కావనుకున్నప్పుడు ఇంకొక మార్గాన్ని వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇవాళ తప్పకుండా ఆ ప్రయత్నం మేము చేస్తున్నాము. మరి ఏ మేరకు విజయవంతమవుతామో వేచి చూడాలి. ముఖ్యంగా మిమ్మల్ని విమర్శిస్తున్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇటు అయ్యేది కాదు. ఇప్పుడు దాని గురించి కాదు, మీరు విడిగా మళ్ళీ ఒకసారి దీనిపైన మాట్లాడదాం. ఇవాళ నీటి గురించి మాట్లాడదాం అనుకున్నాం, దానికే పరిమితం అయి ఉందాం. లేకపోతే ఏమవుతుందంటే ఆ అంశంపై ఉండే ప్రాధాన్యత తగ్గిపోతుంది. మళ్ళీ ఒకసారి మీరు రండి, ఆ విడిగా మిగతా అన్ని విషయాల మీద మాట్లాడదాం.